ఎర్రవరము గ్రామ స్థిర నివాసుడను ఒకవైపు రాజ్యలక్ష్మితో ఒకవైపు చెంచులక్ష్మితో లక్ష్మీనారసింహుడిగా బాల ఉగ్ర లక్ష్మీనారసింహుడనయ్యి శ్రావణ మాసాన చివరి సోమవారాన ఉదయం 8 గంటలకు ఉద్భవించినటువంటి అత్యంత కరుణామయుడను అంతే ఉగ్ర రూపుడను లక్ష్మీనారసింహుడను లోకాల తండ్రిని 3 రూపాలతోటి అత్యంత వైభవంగా వెలిసిన క్షేత్రముగా అన్ని కోరికల్లో తీర్చేవాడనయ్యి చిరదైవానిగా నరమృగావతారుడిగా ఇక్కడ వెలిసి ఉన్నాను. లక్ష్మీనారసింహుడను సంతార విషయములోను ఎవరూ భయపడనక్కర్లేదు. లక్ష్మీనారసింహుడిగా మీ అందరికీ నేనే తోడుంటాను. లోకాలేలేటోడనయ్యి ఉగ్ర నరసింహుడిగా లోకాల తండ్రిగా హిరణ్యకశిక సంహారుడిగా బాలభక్త ప్రహ్లాద వరదుడిగా అహోబిల క్షేత్రాన నవనారసింహుడిగా 9 అవతారాలతోటి నిలయమైన క్షేత్రవది ఉగ్ర నరసింహుడను లోకహల తండ్రిని భూమిని రక్షించిన వరాహవతారుడిగా హిరణ్యకశిక సంహారుడనయ్యి నారసింహుడనయ్యి 2 అవతారాలతోటి కలిసిన ఏకైక క్షేత్రముగా సింహాద్రి నివాసుడిగా సింహాచల వాసుడనయ్యి వరాహ నారసింహుడనయ్యి లోకహాల తండ్రిగా లక్ష్మీ నారసింహుడనయ్యి ఇంకో 3-4 ఏళ్లలో లక్ష్మీ నారసింహుడిగా యావత్ ప్రపంచం మొత్తానికి కరువు సంభవిస్తుంది. లక్ష్మీ నరసింహుడను ఉగ్ర నారాయణుడిగా లక్ష్మీ నారాయణుడనయ్యి వస్తువులన్నీ ధర పెరిగి కొనేంత స్తోమత లేక యావత్ భారతదేశమే కాక యావత్ ప్రపంచం మొత్తము కూడా కరువు సంభవిస్తుంది. లోకాల తండ్రిగా దేవదేవుడనయ్యి ఉగ్ర నరసింహుడిగా దేశ దేశాలు కొట్లాడుకుంటాయి. ఉగ్ర నారాయణుడిగా లక్ష్మీనరసింహుడనయ్యి నా మాట తథ్యం తప్పనిసరిగా ఫలిస్తుంది. లక్ష్మీ నరసింహుడనయ్యి అందరికీ మాటలిస్తను ఎవరు భయపడనక్కర్లేదు. ఉగ్ర నరసింహుడిగా అందరికీ నడకనిస్తా. లక్ష్మీ నరసింహుడను ఉగ్ర నారాయణుడను ఆరోగ్యం బహలేనోళ్లకు ఇదే నేనిచ్చేది. మృగావతారుడిగా నా దగ్గరున్నటువంటి తులసి దళాన్ని తీసుకెళ్లి రోజు ఉదయాన్నే నీళ్లలో కలుపుకొని దాగుండ్రి. మీకున్న ఏదైనా సరే ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు అంతా మంచి అవుతుంది. నేను మాటిస్తున్నాను. ఇరదైవానిగా ఎర్రవరము దోల్లగొట్టను అధిష్ఠించిన వాడనయ్యి గృహలోన బాల ఉగ్ర లక్ష్మీనరసింహుడిగా నరమృగావతారుడిగా వికృతావతారుడిగా తెలిసి ఉన్నవాడిగా లక్ష్మమ్మతో ఉన్నవాడిగా మాటిస్తున్నాను. తప్పనిసరిగా నేనంతా మంచిగా జరిగిపిచ్చే బాధ్యత నాదిగా నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం ఓం పూర్వోత్త